నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు 17వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీ జీవితంలో నూతన ఆలోచనలను పదును పెట్టి నిలిచిపోయిన పనులకు కొత్త ఊపును ఇచ్చే రోజుగా కనిపిస్తోందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఈరోజు చూపే సహనం, సమయస్ఫూర్తి చాలా సందర్భాలలో మిమ్మల్ని విజయానికి దగ్గరగా చేస్తోందని చెప్పొచ్చు. ఇక అలాగే గతంలో మీరు చేసిన ఒక ప్రయత్నానికి ఈ రోజు నుంచి కూడా సానుకూల ఫలితాలు కనిపించడం ప్రారంభం అవుతున్నాయి. అందువలన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. ఈ రాశి వ్యక్తులకు ఉదయం నుంచే కూడా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మీ ముందుకు వస్తున్నాయని చెప్పొచ్చు. వాటిని భారం అని అనుకోకుండా అవకాశంగా మీరు భావించినట్లయితే గనుక మంచి ఫలితాలను మీరైతే తప్పకుండా పొందుతారు. ముఖ్యంగా మీ నిర్ణయ సామర్థ్యం అనేది ఇతరులను ఆకట్టుకుంటోందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయంలో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత లభించబోతోంది. కొత్త పనిని మీరు ప్రారంభించాలి అని అనుకునే వారికి అనుకూలమైన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు కానీ లేదా కొత్త బృందంతో మీరు పనిచేసే అవకాశం అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా మీ పనిలో చూపేటటువంటి క్రమశిక్షణ, స్పష్టత ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్ల కంటే కూడా పాత సంబంధాల ద్వారానే ఎక్కువ లాభాలు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక చిన్న వ్యాపార ఆలోచన మీకు భవిష్యత్తులో పెద్ద విజయానికి బాటలు వేయొచ్చనే చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈరోజు సమతుల్యత అనేది పెరగబోతోంది. ఆదాయం, ఖర్చుల మధ్య మంచి సమన్వయం ఏర్పడబోతోందని చెప్పుకోవచ్చు. ఇక గతంలో వాయిదా వేసినటువంటి ఒక పొదుపు ప్రణాళికను మీరు ఇప్పుడు అమలు చేయగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవసరం లేని కొనుగోళ్లను మీరు తగ్గించుకోవడం చాలా మంచిది. తద్వారా భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రత అనేది పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కుటుంబ జీవితంలోనూ రేపటి రోజున ఆప్యాయత అనేది పెరగబోతోంది. పెద్దలతో కలిసి గడిపే సమయం మీకు విలువైన జీవిత పాఠాలను నేర్పించబోతోంది. జీవిత భాగస్వామితో కలిసి ఒక శుభకార్యానికి మీకు సంబంధించినటువంటి ప్రణాళికలను రేపటి రోజున రూపొందించే అవకాశం విపరీతంగా కనిపిస్తూ ఉంది. సంతానం విషయంలో కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు మంచి వార్త వినే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని దూరం పెట్టడం చాలా ముఖ్యం. ఉదయం కొద్దిసేపు ప్రాణాయామం చేయడం, సమయానికి మీరు ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం వల్ల రోజంతా కూడా ఉత్సాహంగా మారుతారు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి జలాభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించండి. అనంతరం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మహామృత్యుంజయ మంత్రాన్ని 27 సార్లు జపించండి. ఈ విధంగా చేయడం ద్వారా విశిష్ట శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.